మీరు మాట్లాడతారు కదా మాటలు, అది ఇక్కడి నుంచి వస్తాయా, కేవలం ఇక్కడి నుంచి మాత్రం మాట్లాడతారు? అది ఇంకేలాంటి క్వశ్చన్ అడగట్లేదా అని చూస్తున్నాను. అడిగాడు. ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు? ఇంకా కింద నుంచి వస్తాయి, పొట్లో నుంచి వస్తాయి. నాన్నగారు కొంచెం టీవీ రిమోట్ ఇవ్వండి, కార్టూన్ నెట్వర్క్ చూడాలి. నోండ్రా బాబు, ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంటే కార్టూన్ చూస్తానంటావేటి? అయినా ఏముంటదండి ఆయన కాంట్రవర్సీలో? క్వశ్చన్ ఎటు తిప్పి అటు తిప్పి అందులో ఏలెట్టి ఇందులో ఏలెట్టి, ఆయన ఏం చేశాడు, ఈవిడేం చేశాడు, ఎందుకు ఎలా చేసింది అని అడుగుతూ ఉంటారు. రే చిన్నపిల్లోళ్ళ ఉండు, పెద్దోళ్ళు టీవీ చూస్తున్నాడు, మధ్యలో ఎందుకు దూరతావు? పోనీ పక్క నుంచి దూరతాను, టీవీ రిమోట్ ఇస్తారా? బెల్ట్ తో 2 ఇస్తాను, కావాలా? నాన్నగారు బీపీ తెప్పించుకోండి, నాకు టీవీ రిమోట్ ఇవ్వండి. ఇవ్వనరా? ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి. ఇవ్వను. ఈయనేంటి కోల్గేట్ యాడ్ లో కాజల్ వచ్చినట్టు ఎలాగొచ్చారు? అంకుల్ కాజల్ రాలేదా? ఉంది అంకుల్, మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మీకు కావాలా? నాకు కావాల్సింది ఉప్పు కాదు, కాంట్రవర్సీ. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీ తండ్రి కొడుకులు గొడవతుంది కదా, అందులో నుంచి ఏదో కాంట్రవర్సీ లాగి ఎంటర్టైన్ అవుదామని వచ్చా. రే, ఈయన మనల్ని రోస్ట్ చేయడానికి వచ్చారు, రివర్స్ లో ఈయనే మనం రోస్ట్ చేద్దాం. అంకుల్ మీ హ్యాండ్ ఒకసారి ఎలా ఇవ్వండి. ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్, అన్నిట్లో ఏలెట్కి వెలుగుతుంటారు కదా, ఏం వాసన వస్తుందా అని చూస్తున్నాను. నాకు డౌట్ జాఫర్ గారు, మీరు ఎప్పుడు ఎందుకు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు? అది నా స్టైల్. అంటే బాత్రూంలో కూడా మీరు ఇదే స్టైల్లో కూర్చుంటారా? అవును అంకుల్, ప్రతి ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ ఉండాలని ఎందుకు అనుకుంటారు? రైస్లో కర్రీ లేకపోయినా కూడా ముద్ద దిగుతుందేమో, కానీ ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ లేకుండా మనకైతే అవ్వదు. మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని ఇంకోటి అడుగుతాను అంకుల్. అడుగు. మీకు కొంచెం నోటదోలు ఎక్కువే. సేమ్ నాకు కూడా ఇదే ప్రాబ్లం అంకుల్, అక్కర్లేని అన్ని అనేసి దొబ్బులు తింటా ఉంటాను. తెలుస్తుందిలే. ఇప్పుడు మీలా ఇంటర్వ్యూ చేయాలంటే ముందు ఏం చేయాలి? కాలు మీద కాలు వేసుకోవాలి. ఏం వేసుకోవాలని కాదు అంకుల్, ఏం చెయ్యాలని. దిస్ ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్ ఐ కాంట్ బేరింగ్ అండ్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డు సంథింగ్ అండ్ బికమ్ ఫేమస్. అలా అయితే ఏం చేయాలి మేము? చెప్పండి. అలా అయితే ముందు నాతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఓకే అంకుల్, ఇప్పుడు ఇంటర్వ్యూ కూర్చుని చేస్తారా పడుకుని చేస్తారా? నిల్చొని చేద్దాం. అనగనగా 4 స్నేహితులు, పైగా నిరుద్యోగులు, ఒకే కంచం ఒకే మంచం. ఏం చెయ్యాలో జీవితంలో ఆలోచిస్తూ సరదాగా ఫోన్లో బొమ్మలతో ఆడుకున్నారు. అదే ఒక కొత్త ఆవిష్కరణ యూట్యూబ్ను ఊపేసింది, వ్యూస్ల వర్షం కురిసింది. సక్సెస్ను ఎంజాయ్ చేసే సమయంలో ఆ 4 మధ్య అనుకోని విభేదాలు, ఒకరు ఒకవైపు, ముగ్గురు మరోవైపు. మళ్ళీ మొదటికే వచ్చింది జీవితం అనుకున్న సమయంలో మళ్ళీ బొమ్మలతో ఆడితే జనం ఆదరిస్తారా లేదా? వచ్చింది ఒకటే విద్య. పూట గడవడమే కష్టమైంది, అయినా మొక్క ఓని విశ్వాసంతో ముందుకు కదిలారు. ఎన్నో అవరోధాలు, ఎదురు దెబ్బలను ఎదిరించి ఊహించని విజయాన్ని అందుకున్నారు. ఆ విజయమే ఫన్మోజీ. ఆ ముగ్గురే సుశాంత్, హరీష్, సంతోష్. తెలుగు ఇంట వీక్షకులను కడుపుబ్బ నవ్వించే ఈ మరబొమ్మల ముసుగులను ఇప్పుడు తీద్దాం. నమస్కారం మను గారు, అలియాస్ ముఖేష్ గారు, అలియాస్ సుశాంత్ గారు. నమస్కారం పిసి జగన్నాథ్ గారు. నమస్కారం జాఫర్ గారు. నమస్కారం సంతోష్ గారు. అంటే మీరు తెర వెనుక ఉంటారు. సుశాంత్, నా ప్రశ్న మీతోనే. ఇంట్లో చదువుకోమని చెప్పి హైదరాబాద్కి పంపిస్తే మీరేంటి ఈ ప్రయోగంలో దిగారు సుశాంత్? అంటే చదువుకున్నది కూడా ఇదండి, మల్టీమీడియా. ఆ తర్వాత రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఫిల్మ్ మేకింగ్. సో దాని రిలేటెడ్ దీంట్లోనే అటు ఇటు మొత్తానికి తిరిగి ఇలాగ ఇందులోకి వచ్చాం. ఈ ప్రయోగం ఇంట్లో ఉండి చేస్తే కర్ర పట్టుకుని మీ నాన్న తంతారేమో కదా. ఆయనకి చదువుకోకుండా ఏంటి బొమ్మలతో ఈ ప్రయోగం అని అంటే ఫస్ట్ అది ఉందండి, స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంది. అంటే అందరిలాగే ఇంజనీరింగ్ చేయాలి, ఒక ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, ఆ దీంట్లో ఉన్నారనమాట. నేనే సినిమాలు అంటే ఇష్టం మీద ఫస్ట్ తీసుకోవడమే బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా తీసుకున్నాను. తీసుకుని ఆ 4 years వాళ్ళు ప్రిపేర్డ్ మైండ్ సెట్లో ఉన్నారు. రెగ్యులర్ ఇంజనీరింగ్ కాకుండా ఏదో చేయబోతున్నాం అని. సో లక్కీలీ సక్సెస్ అవ్వడం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. సుశాంత్, నాకైతే గొప్ప రిలాక్సేషన్ ఏంటంటే ఫన్మోజీ. ఎప్పుడు బేజారు అనిపించినా కూడా కాస్త నవ్వుకోవాలా మనసారా అనుకుంటే మీరే చూస్తూ ఉంటాను. కానీ మీకు అనిపించిందా ఈ బొమ్మలతో సరదాగా స్టార్ట్ చేసిన ఈ ఆట మీ బతుకు తీసుకుని వస్తుంది? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అసలు అంటే దీని నుంచి ఒక కంపెనీ లాగా ఒక బిజినెస్ రెవెన్యూ పుడుతుంది. అంటే యూట్యూబ్లో మేము 2016-17 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్లు చేసాము.
అంటే ప్యాషనేట్గా చేసేవాళ్ళం, కానీ దీని నుంచి ఒక రెవెన్యూ మోడల్ ఉంటుంది, దీని నుంచి ఒక 25-30 మంది ఎంప్లాయీస్ని దీని మీద రన్ చేయొచ్చు అన్న ఇదైతే మాకు అసలు లేదనమాట. అదొక యాక్సిడెంటల్గా వచ్చింది. సో ఫైనల్గా అది అలా వెళ్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్, 100% అన్ఎక్స్పెక్టెడ్. కానీ 100% ఎఫర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అందరి టీమ్వి. ఎప్పుడైతే ఇది వెళ్తుంది అన్న హోప్ వచ్చిందో అప్పటి నుంచి మా ఎఫర్ట్స్ మేము ఇంకా ఎక్కువ కష్టపడడం, ఇంకా ఎక్కువ ఆలోచించడం, ఇంకా ఎక్కువ స్ట్రాటజీస్ తోటి ఎలాంటి సిరీస్లు చేయాలి ఏంటి. సో ఈ ప్లాన్ అంతటితోటి ఎంటైర్ టీమ్ కష్టపడి చేయడం వల్ల. హరీష్, నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ బిగినింగ్ నుంచి మీరు ఉన్నారు, సుశాంత్ ఉన్నారు. సుశాంత్ కదా, మొత్తం ముగ్గురు ఒకేసారి. ఫస్ట్ ఆలోచన ఎలా పుట్టింది ఇది? స్టార్టింగ్ అంటే యానిమోజీ అన్న కాన్సెప్ట్ iPhone 10 నుంచి వచ్చింది. అది 10 నుంచి యాపిల్ వాడు ఇచ్చింది. సో మనం కొత్త కనిపెట్టింది ఏది కాదు. సో ఒకరోజు సంతోష్ ట్రై చేస్తూ ఈ ఫిల్టర్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో అలా వస్తున్నాయి ఫిల్టర్స్. అలా ఫిల్టర్స్ నేను చెప్తాను ఏంటంటే 2017-16 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్లు చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తూ ఉంటే నాది అప్పుడే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ దీంట్లో ఇది అయిపోయింది. మేము నేనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసా ఉన్నాం. అదేంటంటే 3 monthsలో చేద్దాం అనుకుంటే 1 year పట్టింది. సీజీ టెక్నికల్ ఇవన్నీ ఉండడం వల్ల. సంతోష్ ఫస్ట్ నుంచి ఈ సీజీ, ఈ R&Dల మీద వీటి మీద ఎక్కువ ఉండేవాడు. ఏం వచ్చినా చూపిస్తూ ఉండేవాడు అనమాట, ఇలా 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 అని చెప్పి. అవి ఇన్కార్పొరేట్ చేస్తూ ఓహో దీంతో ఇలా చేయొచ్చు అని చెప్పి దాని మీద స్టోరీస్ అల్లుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు కరెక్ట్గా 2017-18 ఆ టైంలో iPhone X అంటే 10 వచ్చింది. వస్తే దాంట్లో ఎప్పటికీ ఉండే స్టిక్కర్సే ఫేస్లు కదులుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక చూపించాడు. మాకు అసలు ఐడియా ఏం లేదు. సో దాని నుంచి ఏం చేయొచ్చు అన్న దీంట్లో అలా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, టెక్నికల్ మీరు మల్టీమీడియా బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నారు. బట్ కాన్సెప్ట్ డిజైనింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అది క్రియేటివిటీ స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది, అది ఎలాగొచ్చింది? అంటే మేమున్న దీంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇదైపోయాం అనమాట. నేను ఫస్ట్ నాకు సినిమాలు, డైరెక్షన్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పార్ట్ నేను చూసుకునేవాడిని. తను టెక్నికల్లీ ఆ మ్యూజిక్ కానివ్వండి, R&D కానీ ఏమైనా కనిపెట్టాలి, డీకోడ్ చేయాలంటే తను చూసుకునేవాడు. ఇంకా అది ఇది తేడా లేకుండా అన్ని నెత్తి మీద వేసుకునేవాడు హరీష్. ఇంకోటి నాకు కావాల్సింది ఏంటంటే మీ సక్సెస్ ఏంటో మొత్తం తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు. కొత్తగా ఫన్మోజీ ఇది అని చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరు తెలుసు. కానీ నాకు తెర వెనుక ఏం జరిగింది, ఈ స్ట్రగుల్ ఏం జరిగింది, ఇప్పుడు ఈ షేప్లో ఫన్మోజీ కనిపించడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది కదా, ఆ ప్రయత్నము అంత ఈజీగా వచ్చి ఉండదు కదా, సక్సెస్ చాలా స్ట్రగుల్ ఉంటుంది. అది తెలుసుకోవాలనే నేను ఇక్కడికి వచ్చాను సుశాంత్. రోజు పొలిటికల్ ఇంటర్వ్యూలు చేసి విసిగిపోయాను. కనీసం ఇది కాస్త తెలుసుకొని నాకే రిలాక్సేషన్తో పాటు కమింగ్ జనరేషన్ కూడా ఒక రెఫరెన్స్ పాయింట్ దొరకాలి మీ లైఫ్ నుంచి. ఒక సక్సెస్ ఫస్ట్ మేజర్ ఛాలెంజ్ ఈ ప్రయాణంలో ఎప్పుడు దెబ్బ తగిలింది మీకు, ఎక్కడ ఎలా దాన్ని అధిగమించారు? మీరు అనుకునే విధంగా సక్సెస్ వచ్చేసింది, మీకు అదృష్టం అలా తట్టింది మోజీ రూపంలో. యాపిల్ వాడికి ఆ మోజీ పెట్టి ఎంతవరకు లాభం వస్తారు లేదు, కానీ మీ ముగ్గురు కోసం పుట్టినేవో అనిపిస్తుంది అంటే ఆ ఫ్యూచరు. కానీ మీరు రీటైల్గా, హోల్సేల్గా వాడుకున్నంతగా యాపిల్ వాళ్ళకి సంబంధించిన ఈ ఫ్యూచర్ని మిగతా వాళ్ళు కూడా యాపిల్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కాదు. అని ఇలా కూడా చేస్తారా, మోజీతో ఇన్ని ప్రయోగాలు చేస్తారా అని అనిపించింది. అంటే అదొక కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్ అండి. అవును. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ చేసుకోవాలనుకోండి, లొకేషన్లు కావాలి, యాక్టర్లు కావాలి, డేట్లు కావాలి, షూటింగ్ ఎక్విప్మెంట్ కావాలి, అన్నీ కావాలి. మనకి కేవలం విత్ ఇన్ లిమిటెడ్ మనకున్న బడ్జెట్లో, మనకున్న స్పేస్తో మనం ఉపయోగించుకొని మనం చెప్పాలనుకుని ఈజీగా చెప్పేసేది ఒక్క యానిమోజీతోనే. అంటే యానిమేషన్తో చెప్పచ్చు, బట్ అది అనదర్ టాపిక్ అన్నమాట. అంటే ఈజీ ఎందుకయింది అంటే డీకోడ్ చేయడం వల్ల. మళ్ళీ కామన్గా మిగిలిన మాది ఈ ఫీల్డ్ కాబట్టి 4-5 సంవత్సరాలు దీంట్లో నలిగాం కాబట్టి డీకోడ్ అవడం వల్ల ఈజీ అయింది అనమాట. సో మళ్ళీ రెగ్యులర్గా అందరికీ అయితే టిపికల్ ప్రాసెస్ జనరల్ దానికన్నా. అంటే ఇప్పుడు సుశాంత్, హరీష్, మీ ఇద్దరికి మీకు ఇబ్బంది లేదనుకుంటే, మీరు రివీల్ చేస్తాను అనుకుంటే ఒక 5 మేజర్ ఛాలెంజెస్ని మేము డిస్కస్ చేద్దాం. దాన్ని ఎలాగా మీరు ఫేస్ చేశారు, ఓవర్కమ్ అయ్యి ఈరోజు నిలబడ్డారు. మీరు నిలబడ్డారు కాబట్టి దాన్ని అలాంటి వాళ్ళు వచ్చి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి.
కొంచెం ఆ స్ట్రగుల్ గుర్తు చేసుకుందామా. మీరు ఊహించిన రీతిలో మోజీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ మోజీస్ జనాలకు వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళినప్పుడు ఒక బ్రేక్ లాగా ఎక్కడ పడింది, తను అలాగా ఫేస్ చేశారు. ఇంకోటి చెప్తాను ఈ స్టార్ట్ కాకుండా. ఫన్ మోజీ ఈ వర్సెస్ గొడవలు నాకు అవసరం లేదు. ఎవరు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా అది ముందు పుట్టిందా ఇది ముందు పుట్టిందా, అది ఫస్ట్ ఆలోచన ఎవరికి పుట్టింది, ఆ వివాదాలు కాంట్రవర్సీ నాకు అవసరమే లేదు. కానీ ఆలోచన పుట్టిన తర్వాత వెళ్ళే క్రమంలో ఎటువంటి సవాళ్ళు ఎదురైనాయి, ఆ సవాళ్ళను మీరు ఎలా ఫేస్ చేశారని చెప్తే ప్రతి మనుషుల జీవితంలో కూడా ఎటువంటి సవాళ్ళు వివిధ రూపాల్లో ఉంటాయి. ఈ రూపంలో కాకుండా దాన్ని ఎలా ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకుంటాను మీ లైఫ్ గురించి. మీ ముగ్గురు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు కదా, 5గురు స్నేహం గురించి కూడా నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే సక్సెస్ వచ్చిన తర్వాత భాగస్వాములుగా ఉన్న తర్వాత ఈగోస్ వచ్చేస్తాయి. ఆ ఈగో మనిషికి ఒక దారిని తీసుకెళ్తాయి. కానీ మిగతా 5గురిని అలాగే కట్టిపెట్టిందంటే ఏంటి ఆ మంత్ర, అది కూడా తెలుసుకుంటా. సో ఛాలెంజ్ నెంబర్ 1 ఎక్కడ వచ్చింది మీకు సుశాంత్? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆడియన్స్లో అంటే క్లిక్ అయిపోయింది. సో కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ 1.5 డే to 2 డేస్కి ఎవ్రీ రిలీజ్ చేసుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే జనాల్లో చిన్న కన్ఫ్యూజన్, ఏంటి ఇది అదా ఇది ఇదా వీళ్ళు ఎవరు ఏంటి ఇది. సో దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాను ప్రతిసారి కొత్త కొత్త సిరీస్లతోటి, కొత్త క్యారెక్టర్స్ తోటి. నాకు కలిసి పనిచేసినప్పుడు మీరంతా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఫస్ట్ పక్కన పెట్టాం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ బయటకు వచ్చారు కదా, నాకు అదే మీ మేజర్ ఛాలెంజ్ కదా. వచ్చిన తర్వాత సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ మేము మార్కెట్లోకి పెడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, జనాలు ఇలాగా ఆదరిస్తారా అనేది ఒక సవాల్ సక్సెస్ వచ్చింటుంది. మీరు నాకు చెప్పకపోయినా ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రివీల్ చేసుకోవచ్చు. ఆ మానసికంగా సంఘర్షణ ఎలా గురయ్యారని అంటే ఆ స్ట్రగుల్ అన్నది ఒక 1 మంత్ గడిచింది సార్. ఏంటంటే ఫస్ట్ మాకు ఒక ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న పొజిషన్ వచ్చినప్పుడు బ్రెయిన్లో రకరకాల క్వశ్చన్స్, మళ్ళీ చెయ్యాలా, మళ్ళీ కరెక్టేనా, మళ్ళీ ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆదరిస్తారా లేదా, చూస్తారా లేదా, పుష్ చేస్తారా లేదా, అసలు ఏం చేయాలన్నా తెలియదు. కానీ కరోనా టైము, సో ఇంట్లో ఫస్ట్ నుంచి ఒక సేఫ్ సైడ్ ఆఫ్ కెరీర్ చూస్ చేసుకోమంటే ఇంజనీరింగ్. మేము ఫస్ట్ నుంచి ఇంకో జాబ్ కూడా రాస్తారు మాకు, ఎందుకంటే మేము చేసిందే ఇది. ఇంజనీరింగ్ చేసి ఇటు షిఫ్ట్ అయి ఉంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ దీంట్లోనే ఎక్కడో చేరిపోదాం. ఇంకో జాబ్ రావడానికి మాకు ఇంకేం రాదు, ఓన్లీ మల్టీమీడియా చేస్తే అక్కడెక్కడ స్ట్రగుల్ సినిమా చేసుకోవాలి. కానీ ప్రొడక్షన్ హౌస్లకి వెళ్ళే సిచ్యువేషన్ కూడా కాదు కరోనా. ఒక్కసారిగా ఉన్న ఒక పెద్ద మేజర్ ఇది సక్సెస్ అవుతుంది అని ఇంట్లో ఉన్న రిలాక్సేషన్ అంతా కూడా ఎప్పుడైతే స్ప్లిట్ జరిగిందో అందరి ఇళ్ళలో కూడా ఒక డైలమా వచ్చింది. అరే ఏంటి ఇలాగ అయిపోయింది, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారా అని చెప్పేసి ఒక డైలమా అన్నది క్రియేట్ అయింది. ఏం చేయాలో అర్థం కాల నిజంగా. ఇప్పుడు తెలుసుకుంటే ఎక్కడో చిన్న భయం వేస్తూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఎలా దాటామని చెప్పి. కానీ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఐదర్ క్విట్ అన్నీ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం, లేదా ఉండి ఏమైనా చేద్దామంటే కరోనా టైము, ప్రొడక్షన్ హౌస్లు లేవు, ఏం లేదు. అంతకుముందు ఏంటంటే సినిమాలకి విఎఫ్ఎక్స్లు కూడా చేసేవాళ్ళం. పరిస్థితి ఎలా ఉండదంటే 1000-1500 కూడా లిరికల్ సాంగ్లు చేసి ఇచ్చేవాళ్ళం, థర్డ్ పార్టీ 4th పార్టీ కింద. వాళ్ళు ఎంతో ఎక్కువ తీసుకునేవాళ్ళు. సో ఆ మంత్లీ సస్టెనెన్స్ గురించి అది చేసేవాళ్ళం. అలా ఇవ్వడానికి కూడా సినిమాల ప్రొడక్షన్ రన్నింగ్లో లేవు ఆ టైంలో, 2021 దీనివల్ల. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఆదరిస్తారా లేదా, లేకపోతే ఏమంటారు అన్న హండ్రెడ్స్ ఆఫ్ భయాలు ఉన్నాయి. కానీ ఆ భయాలు ముందుకు వెళ్ళడం ఆపేయకూడదు. ఆపేస్తే అయిపోతాం. మళ్ళీ మంత్లీ రెంట్లు కట్టుకోవాలి, అక్కడ మంత్లీ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో అడిగి బాధ పెట్టి ఇవన్నీ కాదు, ముందుకు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసాం. అంటే తినడానికి కూడా మెయింటెనెన్స్ కూడా కష్టమైన పరిస్థితి. అది డబ్బులు లేవా అంటే అది కాదు సార్, మామూలుగా స్ట్రగుల్ అయ్యే చాలా మంది దగ్గర ఉంటాయి. మనం ఏంటని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయితే ఇంట్లో ఇస్తారు. అంటే ఆల్రెడీ 4 ఖర్చు పెట్టేశారు, మన బతుకు తిరుగుతుంది. మళ్ళీ వెళ్ళి అడిగేంత 10-15 వేలు ఉంటే ఏదో బతికేసి ప్రతి ఒక్కొక్కళ్ళు. కానీ ఏంటంటే ఇంట్లో వాళ్ళని స్ట్రగుల్ చేస్తున్నట్టే కదా, వీళ్ళ కెరీర్ ఏంటి, వీళ్ళు పెట్టేసినట్టే, ఏమైపోతారు, ఆగిపోతారా, లేకపోతే ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్. అందులోనే అప్పటికి చూసుకుని కూడా 1 year అయిపోయింది సార్ ఇంట్లో. ఎందుకంటే కరోనా టైంలో వెళ్ళలేదు ఎవరు, అన్ని ఫోన్లోనే సక్సెస్, ఫోన్లోనే ఇది, ఫోన్లోనే స్ప్లిట్, ఫోన్లోనే రోడ్డు మీదకి వస్తాం. నాకు ఒక విషయం చెప్పండి, నాకు కష్టం. ఇప్పుడు మీరు ఇంతకుముందు
7 కదా 5 ఓకే మేము 4 ఇంకొక పర్సన్ జాయిన్ అవడంతో 5 అయ్యాం. 5 మెంబర్స్ ఓకే. ఆ 5 మెంబర్స్లో కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత తప్పు ఎవరితో పక్కన పెడితే కొంచెం స్ప్లిట్ వచ్చింది ఆ సక్సెస్ తర్వాత. అది మనిషి హ్యూమన్లో ఉండే ఆ బలహీనత, అది ఆ సక్సెస్లో ఆ స్ప్లిట్ రావడం. మళ్ళీ మీరు నలుగురితో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో స్ప్లిట్ రాదా మనలో, లేకపోతే ఎవరికి ఇండివిజువల్లో వాళ్ళకి వెళ్దామా అన్న ఆలోచన వచ్చినా రాలేదా? అది యాక్చువల్లీ అదే యూనిటీ అంటే. లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక చోట ఉండి వర్క్ చేస్తున్నారంటే అదర్ డీవియేషన్స్ ఉండవండి. హరీష్ ఇలా అంటున్నది వేరేగా అనుకోవద్దు, అది కాదమ్మా. ప్రాక్టికల్గా ఏం వచ్చినప్పుడు అంటే డబ్బుని చూస్తే, లేకపోతే ఒక పేరు వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా మా ముగ్గురు. అంటే కాదు సార్, ఇంక్లూడింగ్ 4th పర్సన్ కలుపుకుంటే మా జర్నీ మేమంతా స్టార్ట్ అయింది 2014 నుంచి. ఒక హాస్టల్ గదిలో ఉండి అవన్నీ ఒక షార్ట్ ఫిల్మ్లు కానీ. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నాను నేను, ఆ కెమెరా అదే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చాలామంది పార్ట్నర్స్గా ఉంటే విడిపోతామేమోనే అని ముందుగానే ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది మనిషిలో. ఏదో అంటే జరుగుతుందో తెలియదు, జరగద్దని చెప్పి ఊహించుకుని ముందుగానే వాళ్ళు కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడరు చాలామంది. ఎందుకంటే వీళ్ళంట్లో ఒక చేదు అనుభవం చూస్తారు. అప్పటికి వీళ్ళు 5గురిలో ఒకరు వెళ్ళిపోయారు, 4 ఒకరు వెళ్ళిపోయారు. ఆ 4 కలిసి వెళ్ళాలా, ఇండివిజువల్గా వెళ్ళాలా అని ప్రశ్న వచ్చినప్పుడు మీరేమనుకున్నారు? 4 కలిసి వెళ్దాం అనుకున్నారు. అంటే యాక్చువల్లీ కన్సిడర్ 4 మెంబర్స్ నుంచి ఒక అతను ఇంకొక అతని దగ్గర ఉన్నాడు, ముగ్గురం ఒకటే ఉన్నాం. యాక్చువల్లీ ఏంటంటే 2014 నుంచి మా కలిసి జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మా కాలేజ్ టైం నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 2023 ఎండింగ్కి వచ్చేస్తుంది. 9 ఇయర్స్లో మధ్యలో ఒక స్ప్లిట్, ఒక పర్సనే ఎక్సిట్, మిగిలిన ముగ్గురం ఒక దగ్గర ఉన్నాం. ఒక పర్సన్ ఇంకో దగ్గర ఉన్నాం, మిగిలిన ముగ్గురు. సో మా ముగ్గురికి ఆ స్ట్రాంగ్ విల్ ఉంది. మేము ఫైనల్గా ఎక్కడ వరకు ట్రావెల్ చేయాలి, మా గోల్ ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి అన్న క్లారిటీ మాకుంది. రోజు 100 గొడవలు అవుతాయి సార్, మాట్లాడుకోవడం మానేస్తాం. ఉంటాయి సార్, లేకుండా 100 సార్, నిజంగా 100 అవుతాయి. ఇప్పుడు ఆలుమొగులు కొట్టుకుంటారు మీరు, కాన్సెప్ట్ దగ్గర అన్ని విషయాల్లో సార్. మ్యూజిక్ విషయంలో ఇది యాడ్ చేద్దామని తను అంటాడు, నేను వేరేది పెట్టమంటా. తనేమంటాడు ఇది కాకుండా వేరే షాట్ పెడదాం అని అంటాడు. అదే ఏదో సార్. ఇంకోటి ఏంటంటే అది కాదు సార్, ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నానో ఒకసారి క్లారిటీ ఉండదు, స్ట్రెస్లో ఉంటాం. పని స్ట్రెస్ ఒకటి ఉంటుంది ఆఫీస్లో, రిలీజ్ టైమింగ్ అయ్యి అంతా. అది చప్పగా ఉన్నా కూడా గొడవ పెట్టుకుంటాం, నువ్వే చెప్పు ఇక్కడ పెడదామని చెప్పేసి అని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ఈ పాయింట్ నుంచి సిరీస్లో ఏదన్నా ఫాల్ట్ వచ్చి సిరీస్ రిలీజ్ అవ్వకపోయినా, లేకపోతే టైమింగ్ అవ్వకపోయినా ఏదోలాగా ఎవరొకరి మీద పెట్టి వేసేస్తాం. కానీ ఫైనల్ గోల్ అక్కడ ఉన్నప్పుడు గొడవలు కామన్ సార్, గొడవలు అవ్వకుండా ఉండవు. అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే నేను చెప్పాను కాబట్టి జగన్నాథ్ కాదని తెలుసుకుంటాను. రేపు అలాగే అనుకోండి సుశాంత్ దానికి కారణం అని చెప్పి ఇలాగ కొట్టుకుంటారు. కలిసి ఒక 4 ఇప్పుడు ఇళ్లలో భార్య భర్తలు, తండ్రి కొడుకులు ఇల్లే గొడవ పడుతున్న పరిస్థితుల్లో మీరు 4 ఆలోచనలు రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చి కలిశారు, ఒక ఆలోచనతో పని చేస్తూ ఉన్నారు. రాకుండా ఎలా ఉంటాయి? రావాలి, అదే సార్ వస్తాయి. కానీ ఏంటంటే ఈ గొడవలు విడిపోవడం అన్నది అసలు పాయింటే కాదు. విడిపోతే అయిపోతాం. విడిపోవాలి అని అంటే ఆ ఇన్సిడెంట్ అప్పుడే విడిపోవచ్చు, కానీ మేము స్ట్రాంగ్గా ఒక విల్తో ఉన్నాం, ఇక్కడికి వచ్చాం, సాధించాలి, మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళడం అలాంటి ఏం పెట్టుకోకుండా చాలా ముచ్చటగా సాధించాలి. ఇంకా గొడవలు ఏం చేస్తున్నారు? ఇంకా బాగా ఇంకా ఎప్పుడైనా ఇప్పుడు వచ్చి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను. వారానికి 2-3 సార్లు అనుకుంటా. ఎందుకురా బాబు ఇవన్నీ అంటే ఆ క్షణం అలా అనిపిస్తుంది, ఎందుకురా మనకి ఇవన్నీ, నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం, కానీ వెళ్ళాం. ఆ క్షణం అంతే. ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఇప్పుడు సుశాంతే హరీష్తోనో లేకపోతే గొడవ పడ్డాలనుకోండి, మేమే మళ్ళీ కలిసి అంటే విడిపోయే గొడవలు కాదు. గొడవలు పడకపోతేనే మేబీ మరీ రిజర్వ్డ్గా నటిస్తున్నట్టేమో. గొడవలు పడితేనే ఎవరికి ఇందులో కోపం వచ్చేస్తుంది అన్న విషయం ముందు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలతో వెళ్తూ ఉంటాం సార్. మళ్ళీ ఎవరు పుట్టుకొస్తూ ఉంటాయి. చాలా సిల్లీ ఆటలకి గొడవ పడతాం, చాలా సీరియస్ ఆటలకి గొడవ పడతాం. కానీ ఫైనల్గా ఏంటంటే అందరం ఉన్నాం ధైర్యం. అంటే ఒకటి సుశాంత్, ఇప్పుడు దాకా మీరు సక్సెస్కి చెప్పుకుంటూ వచ్చారంట. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉందంటే సినిమా లాగే మంచిగా సినిమా చేసి లేదా ఒక రిలీజ్ అయినా జనాలు ఎలా ఆదరిస్తారు కానీ తెలియదు యాక్చువల్గా ఉందండి. 24 క్రాఫ్ట్స్ బాగా పనిచేసి ఉంటాయి, అంత చేసి ఉంటాయి. అక్కడ లక్ మీద డిపెండ్ అయ్యి వదిలేస్తారు జనాలు. ఓకే మన లక్ ఇంతనేమో అని చెప్పి అంత ఎఫర్ట్స్ పెట్టామని చెప్పి.
అలాగా దీంట్లో కూడా వీడియోస్ చేసి పెట్టినప్పుడు ముందుకు పోకుండా యూట్యూబ్ పుష్ రాకుండా ఫెయిల్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫెయిల్ అయినవి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉన్నాయి సార్ ఫస్ట్ నుంచి. కానీ ఏంటంటే మేము పెట్టుకుంది ఏంటంటే టార్గెట్ వెంటనే రెగ్యులర్గా వీడియోస్ వేసి ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాం. సో ఫన్మోజీ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ అయితే 15 వీడియోస్ వేసాం సార్ 1 మంత్లో. 15 వీడియోస్ వేసిన టైంలో అయితే ఎంగేజ్ అయ్యారు ఆడియన్స్. మాకు నిద్రలు ఉండేవి కాదు, టైంకి ఫుడ్ ఏం కూడా ఉండేవి కాదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఆ పాజిటివ్ కామెంట్స్ ఆ రీచ్ చూసి మాకు ఊపొచ్చి చేసేవాళ్ళం అనమాట. మెల్లగా లెంత్ పెంచుకుంటూ వెళ్ళాము, వీడియోస్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అది గ్రో అవ్వట్లేదు, ఇంకా అదే ఫ్లోలో వెళ్తే ఏదో కొత్తదనం చేయాలేమో అని చెప్పి ఒక కథలో చెప్దాం, సిరీస్లో చెప్దాం అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేసాం సార్. ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తాయి. అంటే మేము పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే ఒక లాక్డౌన్ టైంలో 4 గోడల మధ్య ఉండిపోయాం. సమ్మర్ అంటే ఏమైనా బయటకు వెళ్తే బాగుండేదేమో, అక్కడ వేరే ఊరు వెళ్తే బాగుండేదేమో అన్న ఫీలింగ్ మాకు అనిపించి ఈ క్యారెక్టర్స్ని పంపించాం. పంపిస్తే లక్కీగా స్పైక్ టక్మని పెరిగిపోయింది సార్. పెరిగిపోతే మాకు అర్థం కాలే ఇదేంటి ఎంత రీచ్ వచ్చిందండి. మెల్లగా దాన్ని సిరీస్లా మార్చి టైటిల్ కూడా ఏం లేదు సార్, ఏదో గ్రానీస్ హోమ్ అని చెప్పేసి ఏదో ట్యాగ్ ఏదో బాగుందని ఉంటే గ్రానీస్ హోమ్ అని పెట్టాం. దాంట్లో సరదాగా మరదలను యాడ్ చేసాం. ఆ మరదల క్యారెక్టరు క్లిక్ అయిపోయింది. మాకు తెలీదు ఇలా చేస్తే క్లిక్ అవుద్దని మాకు తెలియదు సార్. చేసాం, క్లిక్ అయిపోయింది. అది ఆ ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఛానల్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందరూ ఆ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళే పేరు పెట్టారు విలేజ్ సిరీస్ అని. అసలు విలేజ్ సిరీస్ మేము ఎక్కడ మెన్షన్ చేయలే, ఏం చేయలేదు. విలేజ్ వెళ్ళారు కాబట్టి విలేజ్ సిరీస్ అని పెట్టారు. పీక్ స్టేజ్ చూసింది ఛానల్ అప్పుడు. ఇంచుమించు పెట్టిన 8-9 అవర్స్లో 1 lakh లైక్స్, 20 అవర్స్లో 1 million. అప్పుడు మాకు హైయెస్ట్. సో మేము కూడా హై ఆన్ స్పిరిట్స్లో ఉన్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎనర్జీ వచ్చింది. వెంటనే నెక్స్ట్ ఇంకో వీడియో వేసాం, టక్మని పడిపోయింది. నాకు అర్థం కాలే, గుండెలు లబ్డబ్ అయిపోయినాయి. అరే ఏంటిది ఇలా పడిపోయింది, ఇప్పుడు ఏంట్రా బాబు పరిస్థితి అని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఈ మెథడ్లో యానిమోజీలో సిరీస్ లా పెట్టుకోవడం ఫస్ట్ టైం. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకో సిరీస్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంకోటి స్టార్ట్ చేసాను. స్లో పికప్ వచ్చింది, దీని అంత ఇది రావట్లా. వెంటనే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఏంటంటే దీన్ని 2 చేస్తే వస్తుందేమో, దాన్ని 2 చేయాలంటే ఏం చేయాలో తెలియదు మళ్ళీ అని చెప్పి సర్లే ఇంకో 4 ఎపిసోడ్లు చేసి చూద్దాం అనుకున్నాం సార్. 4th ఎపిసోడ్కి పీక్ వెళ్ళిపోయింది. ఇంచుమించు 26 ఎపిసోడ్స్ ఆ సిరీసే రన్ అయింది సార్. దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఓవరాల్ అన్ని వ్యూస్ కలిపి 90 million ప్లస్ ఉన్నాయి ఆ పర్టికులర్ బ్రో వర్సెస్ సిస్ అనే సిరీస్కి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వీడియోస్ మళ్ళీ డిప్ మళ్ళీ పడిపోయింది. ఓరినాయన మళ్ళీ ఎక్కడి నుంచి పట్టరావాలి కథలు. ఎందుకంటే పండగల మీద వీడియోలు చేస్తాం, డైలీ సిచ్యువేషన్ మీద చేస్తాం, బ్రదర్ అండ్ సిస్టర్ మీద చేస్తాం, ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్, ఫాదరు సన్ను మదరు అన్నీ అయిపోయినాయి. ఏం చేయాలన్న ఇది తట్టట్లా. మామూలు వీడియో వేస్తే చూడట్లా. అంటే వస్తున్నాయి కానీ ఏంటంటే స్పైక్ కనపడలే. స్పైక్ కనపడకపోతే అందరు స్పిరిట్స్ లో అయిపోయి కొత్తగా ఏమన్నా చేయాలి, ఏం చేద్దామంటే మాకు ఎందుకో ఫస్ట్ నుంచి దయ్యాలంటే ఇష్టం సార్ బాగా. బయట కాదు, కథల్లో ఏదో ఇంట్రెస్టింగ్ చెప్పాలని చెప్పి సరే అని చెప్పి భైరవపురం అని చెప్పేసి ఒక హారర్ ఇది స్టార్ట్ చేద్దాం. భైరవపురం అని హారర్ స్టార్ట్ చేసాం. చేస్తల్లోకి మళ్ళీ ఇంకో స్పైక్ చూసింది ఛానల్ ఫస్ట్ దీంతో. సో మేము కూడా అలా పెంచుకుంటా ఒక పెద్ద స్పాన్ ఉన్న కథ అయిపోయింది సార్. ఎక్కడో హిస్టారికల్ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మీరు ఇందాక అడిగిన విషయంలో ఆ సిరీస్ మధ్యలోనే మాకు గోల్డెన్ గోడలు జరిగాయి. అసలు ఎందుకు ఎత్తుకున్నాం ఇది నేను చెప్పినప్పుడు మీరు వద్దనొచ్చు కదా. స్టోరీ బాగా పెద్ద అయిపోయింది, అది చాలా పెద్దది అనమాట. 3 daysకి ఎపిసోడ్ వేసేవాళ్ళం, 1 week ఒక ఎపిసోడ్ పడే అంత టైం పడుతుంది సార్. అంటే సీజీస్ కానీ టెక్నికల్ బాగా ఎక్కువ. నేనేమంటాను, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, మొన్న 3 రోజుల్లో చేసావు, ఇది వారం రోజులు ఎందుకు పడుతున్నా నేను అంటాను. నేను చెప్పేస్తా సీన్లు అంటాను, డైలాగులు అంటాను, ఇలా అంటాం, వీళ్ళు ఓకే అనేస్తారు. అది ఎక్కడో ఆడియన్స్లో కూడా ఏంటి పెట్టట్లేదు. సో దానికి అయిపోయి అవన్నీ వద్దు మనకి, ఇంత కష్టపడి ఇవి చేసుకుంటున్నాం ఏంటని పెద్ద గొడవలు అయిపోయి క్లైమాక్స్కి అప్పటికి హైయెస్ట్ అనుకోండి 8-9 days పట్టింది. అప్పుడు దాకా అన్ని రోజులు ఒక దీని మీద చేయలే. ఒక వార్ సీక్వెన్స్, hundreds of skeletons లెగిసి వస్తాయి, గొడవలు పడుతూనే చేసాం సార్. లాస్ట్కి అది అయిపోగానే కంప్యూటర్కి ఒక దండం పెట్టేసుకున్నాం, ఇంకెప్పుడు ఇలాంటిది ముట్టుకోకూడదు. ఆ తర్వాత రిలీజ్ అయ్యింది సార్. చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది కదా,
చెప్పాను కదా ఆ క్షణం ఉంటుంది ఆ సిరీస్ వరకు. సిరీస్ క్లైమాక్స్ ఎపిసోడ్కి 13,000 కమెంట్లు వచ్చేసాయి, ఒక్కొక్కరు ఇంత పేరాలు, సూపర్ మైండ్ బ్లోయింగ్ అది ఇది అని చెప్పి కామెంట్లు చదివేసి ఒక హై వచ్చి మళ్ళీ దీన్ని ఇలాంటిదే ఇంకోటి చేద్దాం తర్వాత అని చెప్పేసి ఈ రోజుకి మా దాంట్లో మూవీ కట్ వేసిన దాంట్లో అది హైయెస్ట్ ఏంటంటే దగ్గర 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక మూవీ కట్. 2.5 గంటల మూవీ కట్కి దాదాపు 5 మిలియన్ 50 లక్షల వ్యూస్ దగ్గరలో ఉందంటే మేమే షాక్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా టాప్ 10 ఎవ్రీడే టాప్ పర్ఫార్మింగ్ వీడియోస్లో టాప్ 10లో ఆ మూవీ కట్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అల్గోరిథాన్ని స్టడీ చేస్తారా లేకపోతే మీరు అనుకున్న చేసుకుంటూ వెళ్తారా? అంటే ఉంటుందండి. ఇప్పుడు దాన్ని అర్థం ఇప్పుడు మన వీడియోస్ని అది అర్థం చేసుకుంటుంది, దాని అల్గోరిథం మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే మేజర్గా అల్గోరిథం గేమ్ ఉంటుంది యూట్యూబ్లో. దానికి తోడు మన కంటెంట్ కూడా నచ్చి ఆడియన్స్కి వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా అల్గోరిథం పుష్ అనేది ఉంటుంది. ఏదైనా 50-50 అనుకోండి. సరే ఎన్ని అనాలిసిస్లు అన్నీ చేసి పెట్టుకుంటామా, అది ఏది వెళ్తే కూడా తెలియదు. మనం ఫుల్ కాన్ఫిడెంట్గా పెట్టుకున్న వీడియోస్ వెళ్ళవు. కొన్ని వీడియోస్ ఉంటాయి టైం లేక అంతే. ఇప్పుడు ఒకటి మీరు ఈ మోజీ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వాట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? అంటే జస్ట్ మోజీతో ఒక కామెడీ అనే ఫస్ట్ నుంచి పట్టుకోవాలి సార్. మేము థ్రిల్లర్లు అటెంప్ట్ చేసాము, హారర్లు, ఫ్యాంటసీలు, లవ్ స్టోరీ టెల్లింగ్, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఫైనల్లీ 2014 నుంచి మేము వెయిట్ చేస్తాం సినిమా గురించే. సో అది మధ్యలో డిలే అయింది, లేదా దారిలో అటు ఇటు తిరిగింది, ఒక పక్క నుంచి ఆ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అలాంటి చెప్పాలని కొత్త అటెంప్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు అంటే మూవీలోకి వెళ్తున్నారు, ఇన్ఫినిటీ మీడియా సంబంధించిన మూవీస్లోకి ఒక సమయంలో టీజర్ కూడా ఒక లాంచ్ అనౌన్స్మెంట్ చేసింది, మళ్ళీ ఎందుకు లేట్ అవుతుంది? అంటే లేట్ అని ఏం లేదు సార్, ఇది మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే నెక్స్ట్ మీ టీమ్ని ఇంకా మీరు మూవీలో చూడవచ్చా సార్? ఇదే ఇటువంటి క్యారెక్టర్ లేదా డిఫరెంట్ మామూలు? లేదు సార్, అది వేరే నార్మల్ లైవ్ యాక్షన్. క్రియేటివిటీకి మారిపోయారు కదా, సినిమాలకు ఎటువంటి ప్రయోగాలు ఏం చేస్తారా? క్రియేటివ్గా ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు యానిమోజీ అనేది ఒక రకమైన స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు రాజమౌళి గారు ఏగతో ఒక స్టోరీ చెప్పారు, బాహుబలితో ఒక స్టోరీ చెప్పారు, సేమ్ ఇదే అంతే బెస్ట్ ఎగ్జాంపుల్. మోజీతో ఒక స్టోరీ చెప్పాం, ఇప్పుడు లైవ్ యాక్షన్ హీరోస్తో ఇంకో స్టోరీ చెప్పబోతున్నాం అంతేనా? ఆ వర్క్లు అయితే ఏమో ఆగలేదు సార్, అవి ఎలా జరుగుతున్నాయి. జస్ట్ వన్స్ అన్ని లైన్ మీదకి వచ్చినప్పుడు మళ్ళీ అఫీషియల్ ప్రెస్ నోట్ తోటి ముందుకు వస్తాం. ఆ రిలీజ్కి ఒక ప్రెషర్, ఒక టెన్షన్ ఉంటుంది సార్. మేము చూసింది ఏంటంటే ప్రతి సినిమాకి కానివ్వండి, యూట్యూబ్ వీడియో కూడా అది మీకు కూడా ఉంటుంది. 2.5 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 500-600 రిలీజులు చూసాను సార్. లోపల ఒక ఫ్లాట్ ఫీలింగ్, అంటే ఇన్ని కథలు, ఇన్ని వీడియోస్, ఎవ్రీ 2 డేస్కి ఏదో రిలీజ్ ఉంటా ఉంటుంది. సో అది అలవాటు అయిపోయింది. ఆల్రెడీ ఒక 5-6 సినిమాలు చేసిన అంత ఒత్తిడి వచ్చింది. అంటే బయటికి అంటే తెర మారింది అంతే, కానీ అటెంప్ట్ మాత్రం ఇక్కడ అవన్నీ వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాపర్ సబ్జెక్ట్ తోటి ప్రాపర్గా మా టీం కూడా ఇంకా వారికి రెడీగా ఎలా ఉంటారు అలాగా సినిమాకి రెడీగా. ఒకటి మీ ఫేసెస్ రివీల్ అయినాయి ఈ మధ్య, ఇంతకుముందు హైట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు గోదావరి ఖమ్మం జిల్లా బ్యాక్గ్రౌండ్, మీరు కడప జిల్లా బ్యాక్గ్రౌండ్, మీది ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీల్ ఏంటి జనాలు మీరు కలిసి తిరిగి? చాలా మంది అంటే గుర్తుపట్టడం కానీ చాలా మంది రిసీవ్ చేస్తారు. అంటే సెలబ్రిటీ స్థాయి వచ్చేసింది కదా. అప్పుడు సెలబ్రిటీ అని మేము చెప్పం కానీ ఒక పాపులర్ అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, ఏదైనా షాప్కో లేకపోతే వెళ్ళాం, గుర్తుపడతారు, మాట్లాడతారు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాం, మా పిల్లలందరూ చూస్తూ ఉంటారు. అంటే ఒక హ్యాపీనెస్ అనమాట. క్రియేటర్కి చప్పట్లే ఫుడ్. సో ఒక చిన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మేజర్గా ఫన్మోజీ టార్గెట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అండి. సుశాంత్, మీరు ముగ్గురు కలిసి ఒక ఈ టీవీ చూసేవాళ్ళకు సేమ్ మీ ఏజ్ గ్రూప్లో ఉంది, ఏం లైఫ్ని ఎలాగ లీడ్ చేయాలో అర్థం కాక, లక్ష్యాలు డిసైడ్ చేసుకోవాలి తెలియక ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు ఉండే క్రియేటివిటీ ప్రపంచంలో, ఇప్పుడుండే సోర్సెస్ ప్రకారం ఒకప్పుడు మూవీలోకి రావాలంటే ఒకటే ఒక సోర్స్ సినిమా, ఇప్పుడు సో మెనీ ఓటీటీ, యూట్యూబ్, రకరకాలుగా చూసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి? అంటే మేము చూసిన దాని ప్రకారం ఏంటంటే మాకు ఒక 3-4 ఇయర్స్ స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే ఉంది సార్. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సిన్స్ 2017 to 21 ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే ఉంది. ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ దాటి వచ్చిన తర్వాత అసలు స్టెప్ ఎక్కడ ఉన్నా స్టార్ట్ అవుద్దని నాకు అర్థమైంది సార్. ఎందుకంటే చాలా చెప్పాను కదా, 500, 1000, 1500 కూడా చేసాం ఆ విఎఫ్ఎక్స్లు అవి అంట.
సో ఇప్పుడు ఒక 25 to 30 మెంబర్స్ టీమ్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే ఆ 4 years స్ట్రగ్లింగ్ పీరియడ్ని దాటాం కాబట్టి. అది కొంతమందికి 1 year ఉండొచ్చు, ఇంకొంతమందికి 5-6 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకొంతమంది 10 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ దాటే వరకు ఆగాలి. ఏదో ఒకటి చేస్తూ ముందుకెళ్ళి కన్సిస్టెంట్గా ఆ పాత్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే. ఓకే, మీరు చెప్పినట్టు జీరో నుంచి వచ్చి ఒక ప్లాట్ఫామ్లో నిలబడ్డారు. నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఇంకో స్థాయికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సక్సెస్ అవుతారు కూడా, ఎందుకంటే మీలో ఉండే క్రియేటివిటీ, మీలో టీమ్. అసలు ఏం లేకుండా జీరో నుంచి ఉండే వాళ్ళకు మీరేం చెప్పండి, ఏం చెప్తారు? మీరు అదేండి కష్టపడడమే మ్యాటర్. ఇప్పుడు ఇది వరకు అంటే మేము కష్టపడ్డాం అంటే అందరూ ఇప్పుడు కన్సిస్టెన్సీ కష్టపడ్డాం, కన్సిస్టెన్సీ, స్ట్రగ్లింగ్ పీరియడ్ని భరించాలి. ఇది వరకు మేము అంటే చేసినప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్ ఉండేది కాదు, ఫేస్బుక్ ఒకటే ఉండేది. మేము షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు తర్వాత ఏమైంది, యూట్యూబ్ పెరిగింది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెక్నాలజీ చేతిలోకి వచ్చింది సార్. మేము ఆ షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో చాలా ఎదుర్కోవాల్సి వచ్చేది, కెమెరా ఆర్టిస్టులు అది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళు రీల్స్ చేయడం. అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా అంత టెక్నికల్గా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మన స్మార్ట్ ఫోన్లోనే మూవీ తీసేంత క్వాలిటీ వస్తున్నాయి. ధన్యవాదాలు సుశాంత్, మీకు కూడా మరింత సక్సెస్ సాధించాలని మనసారా కోరుకుంటూ, ఇంకో స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరోసారి మా ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి పార్ట్ 2 ఇంటర్వ్యూ చేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏండోయ్, వీడియో అయిపోయిందని వెళ్ళిపోకుండా లైక్, షేర్, కమెంట్ చేసేసి ఇట్లు మీ జాఫర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.